హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఎలా కంప్లీట్ అయిందో ఏంటో అనేది. మనం అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకుందామా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ నిఫ్టీ చూస్తే ఓపెనింగ్ పాయింట్ రిజెక్ట్ అయిపోయింది. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే TP2 ఆర్ TP1లో రేంజ్లోకి వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకున్నాను. కానీ యాజ్ ప్రైస్ యాక్షన్ బేస్ మీద విత్ రెస్పెక్ట్ ఆఫ్ ప్యాటర్న్ ప్రకారంగా చూసినా కానీ ఇక్కడ చూడండి, లైక్ ఇట్స్ ఏ పోల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్గా ఫామ్ చేసి ఈ ఎల్లో బ్యాండ్ దగ్గర నుంచి మార్కెట్ డైరెక్షన్ తీసేసుకుంది. ఇక్కడ నుంచి ఫాల్ బ్యాక్ అయిపోయింది. సో ఫాల్ అయిపోయింది కంటిన్యూగా. ఫాల్ అయ్యి ఎక్కడ వరకు అయిందంటే కనీసం వీక్లీ వాల్యూమ్ దగ్గర ఒక సస్టైనబిలిటీ ఇస్తుంది, ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాను. బికాస్ ఆఫ్ ఇక్కడ టూ మచ్ బయ్యర్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వీక్లీ వాల్యూమ్ ఉంది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ కూడా నిలబడలేకపోయింది. దెన్ అగైన్ కమ్ డౌన్ టు టెస్ట్ ఈ రేంజ్కి వచ్చేసింది. ఈ రేంజ్కి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్టాప్ లాస్తో. బట్ మన టార్గెట్ అయితే ఆల్మోస్ట్ ఈ రేంజ్లోనే ఇచ్చేసింది. విల్ క్లోజ్డ్ అవర్ పొజిషన్స్. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పొజిషన్స్ వచ్చింది అప్ అండ్ డౌన్గా. లైక్ ఇక్కడే మార్కెట్ అనేది ఒక కన్సోలిడేషన్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, మళ్ళీ అక్యుములేషన్ జోన్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మన లెవెల్స్ క్లోజ్ అయింది. మనం అనుకున్న దానికంటే ఎనాలిసిస్లో మనం ఒకటి అనుకున్నా కానీ ఓకే, రియల్ టైంలోకి వచ్చేసరికి ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఇట్ హ్యాస్ టు టేక్ ద నెక్స్ట్ సపోర్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఆ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మన ఇండికేటర్ యాక్చువల్గా ఇంకా సస్టైనబిలిటీ ఇచ్చి హ్యాపీగా సపోర్ట్ చేసి ఆపేసింది. ఓకే, సో ఎవ్రీ టైం రైట్ అవుతాం అని అనుకోకూడదు. అనాలిసిస్లో కూడా మార్కెట్ ఈజ్ అ డైనమిక్ కాబట్టి ఇట్ విల్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ చేంజ్ అవుతున్నా కానీ ఇన్స్టెంట్గా మనం డెసిషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో హోప్ గైస్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే లైక్ 5 minutes టైం ఫ్రేమ్లో మీకు చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఫామ్ చేసుకుంటూ కిందికి వచ్చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ చూస్తే ఎల్లో బ్యాండ్లోనే ఆగిపోయింది. ఓకే, మార్కెట్ అనేది ఫాలో అయింది అండ్ రిజెక్ట్ అయింది. ఎల్లో బ్యాండ్ మనం ఆల్మోస్ట్ ఇది కూడా అలాగే అనుకున్నాము. ఓకే, సో ఎల్లో బ్యాండ్లోనే మార్కెట్ అనేది ఒక డబుల్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేసి ఇట్ కేమ్ అప్ టు హియర్. వన్స్ డబుల్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చూసుకుంటే కప్ అండ్ హ్యాండిల్ కూడా కనబడుతుంది. కానీ ఇట్స్ కరెక్ట్గా చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్ కూడా కనబడుతుంది. ఇఫ్ యూ సీ హియర్ వితౌట్ స్విచ్చింగ్ ఇండికేటర్, మీకు అర్థమవుతుందా? సో యాజ్ ఎ లెవెల్స్ ప్రకారంగా కూడా ఓకే, ఫర్గెట్ అబౌట్ దీస్ బై సెల్ సిగ్నల్స్. ఓకే, బై సెల్ సిగ్నల్స్ని యూజ్ చేయకండి. యాజ్ ఏ కావాలనుకుంటే యూజ్ చేయండి. బట్ ద థింగ్ ఇస్ యూజ్ చేయకుండా ఉంటేనే మీకు నాలెడ్జ్ పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, కమ్ టు దట్ సెన్సెక్స్లో చూస్తే ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా నిఫ్టీ లాగే ప్లే అయిపోయింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూడండి, సెన్సెక్స్ కూడా ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ఫెయిల్యూర్ అయిపోయింది. కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్ దగ్గర సస్టైనబిలిటీ క్రియేట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చేసి ఫాల్ గట్టిగైపోయింది. సో మళ్ళీ ఇదే రేంజ్ అక్యుములేషన్లో క్లోజ్ అయిపోయింది. సెన్సెక్స్ చూస్తే 131% మూవ్ అయిపోయింది. ఎక్స్పెక్టేషన్ పాయింట్స్ కంటే 130% మూవ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే 95% మూవ్ ఇచ్చింది అండ్ నిఫ్టీ అయితే 133% మూవ్ ఇచ్చేసింది. హోప్ మీకు అర్థమైంది కదా. సో మార్కెట్ అయితే ఎలా ఉన్నా కానీ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకొని మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి. సో హోప్ గైస్ నా అనాలిసిస్ కానీ నచ్చింది అనుకుంటే, లైక్ మార్కెట్ జరిగిన దాని గురించి మన ఇండికేటర్ మన సెటప్ కానీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది రియల్గా ఉపయోగపడుతుందంటే వేరే వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ లైక్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. జస్ట్ అంటే షేర్ చేసి చూడండి ఒకసారి ఛానల్ అని చెప్పండి, ట్రేడింగ్ అయితే చేయొద్దు అని చెప్పండి. ఓకే, సో దాని తర్వాత అది వాళ్ళ ఇష్టం. ముందు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా. ఓకే, సో కమ్ టు దట్ రేపటి యొక్క అనాలిసిస్ గురించి చూద్దాం. టుమారో సెషన్ గురించి డిస్కషన్ చేద్దాం. సో టుమారో సెషన్ గురించి మనం డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ట్రెండ్ లైన్ యూజ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 hour టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన సెటప్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ చూస్తే హయ్యర్ టైం ఫ్రేమ్లో డైలీ వాల్యూమ్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఈ గ్యాప్ ఉంది. గ్యాప్ని ఇంకా ఫిల్ చేయలేకుండా జస్ట్ టచ్ చేసి రివర్స్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్రెండ్ లైన్లో మధ్యలో ఆడుతూ ఉంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయి మార్కెట్ ఫాలో అవుతుందా ఆర్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయి మార్కెట్ అనేది ఆ గ్యాప్ని ఫిల్ చేసి అగైన్ న్యూ హైని క్రియేట్ చేస్తుందా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా మనం చూద్దాం, అనాలిసిస్లో చూద్దాం. దానికి ఫస్ట్ థింగ్ ఈజ్ 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. సో 1 hour టైం ఫ్రేమ్లో జస్ట్ ఇది చూస్తే యాజ్ ఇట్ ఈస్గా మన ట్రెండ్ లైన్లోనే ఉంది. ఓకే, ఫర్గెట్ అబౌట్ ద ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ అనేవి పక్కన పడేద్దాం. ఓకే, జస్ట్ హైడ్ చేసేస్తాను నేను. ఓకే, ఈవెన్ తర్వాత అయినా చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే,
జస్ట్ ఇండికేటర్ని యాక్సెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యాజ్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఓపెనింగ్ పాయింట్ నిఫ్టీ అనేది ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే, వీక్లీ ఓపెనింగ్ పాయింట్ అనేది ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ టు రీచ్ TP3 వరకు ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి వచ్చింది, మళ్ళీ అగైన్ ఫాల్ అయిపోయింది. ఎందుకంటే వీక్లీ వాల్యూమ్ అదే మంత్లీ వాల్యూమ్ ఆల్మోస్ట్ అండ్ TP3 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇది బ్రేక్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాము, బట్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది కాబట్టి యాజ్ ఎ న్యూస్ కూడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీ మన ఎల్లో బ్యాండ్, ఓకే, యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ వరకు వచ్చి ఆగిపోయింది మార్కెట్. ఓకే, కమ్ టు దట్ 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే రేపటి యొక్క లెవెల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఈస్ చూస్తే ఇక్కడ చూస్తే 30 minutes టైం ఫ్రేమ్లో చూడండి. సో 30 minutes టైం ఫ్రేమ్లో ఏం చెప్తుంది, డెడ్ క్రాస్ ఫామ్ అయిపోయింది. దిస్ కాల్డ్ డెడ్ క్రాస్, విల్ షో యూ. ఓకే, సో దిస్ ఇస్ ది యూ కెన్ సీ దిస్ డెడ్ క్రాస్ ఫామ్ అయింది. వెన్ ఎవర్ డెడ్ క్రాస్ ఫామ్ అయింది అంటే మార్కెట్ పైకి వచ్చినాక కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంతే కదా. యాజ్ పర్ డెడ్ క్రాస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఎస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ జస్ట్ ఐ క్లిక్ ఫర్ ద టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ టుమారో లెవెల్స్ మాత్రం క్లిక్ చేస్తే మీకు ఏం కనబడుతుందంటే రేపటి యొక్క లెవెల్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, సో రేపటి లెవెల్స్ లోయర్లో ఫామ్ అయిపోయినా కానీ ఓకే, బట్ బ్యాండ్ అనేది లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి యొక్క బ్యాండ్స్ అనేది లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. సో వైడ్గా ఉన్నాయి కాబట్టి మొమెంటం తక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఈ డాష్ బోర్డ్ అనేది నిన్న డాష్ బోర్డ్ అంటే ఈ రోజు డాష్ బోర్డు, రేపటి యొక్క డాష్ బోర్డ్ రేపు మార్నింగ్ వస్తుంది. ఓకే, సో మార్కెట్ అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే లైక్ ఈవెన్ ఇట్ ఈస్ ఏ యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా సో 25,040లో ఉంది. ఓకే, ఫర్గెట్ అబౌట్ గిఫ్ట్ నిఫ్టీ. ఆ రకంగా చూస్తే మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ డౌన్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా డౌన్ వెళ్ళే ఛాన్సెసే కనబడుతున్నాయి. ఓకే, సో అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. ఓపెన్ అయిపోతే మార్కెట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే యాజ్ ఎ సపోర్ట్ కిందకి ఫార్మేషన్ TP1 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకే, TP1 ఈజ్ అ సపోర్ట్, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్ TP2. ఇక్కడతో మార్కెట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే జస్ట్ ఒక్కసారి మనం ట్రెండ్ లైన్ గీసుకున్నాం కదా ఇందాక, జస్ట్ అది యాక్టివేట్ చేస్తే ఇట్ కేమ్ అప్ టు TP1కు TP2కు మధ్యలో వచ్చింది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అయితే ట్రెండ్ లైన్ టచ్ చేయొచ్చు, యాజ్ ఏ వీక్ మాత్రం TP2ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. ఎస్టిమేట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ ఆన్ మార్కెట్ యొక్క ప్రిడిక్షన్ బట్టి నేను చెప్తున్నానండి. ఇలా జరుగుతుందని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కమ్ టు దట్ హియర్ ఎస్. సో ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ గ్యాప్ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఓకే, సో మార్కెట్ యొక్క రేపు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇదే అవుతుంది. TP2 బ్యాండ్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది మార్కెట్కి బికాస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్. దిస్ ఈస్ ద సెల్లర్ జోన్. ఓకే, సెల్లర్ జోన్ కింద మార్కెట్ ఎప్పుడైనా ఓపెన్ అయింది అంటే గుర్తుపెట్టుకోండి, సెల్లర్ జోన్ కింద మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే ఇట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ రీటెస్ట్లో TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ట్రెండ్ లైన్, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద లెవెల్స్ ఫర్ ద టుమారో. ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే గుర్తుపెట్టుకోండి, రేపు మార్కెట్ అయితే మాక్సిమం టు మాక్సిమం TP1 టు TP2 వరకు వచ్చి మళ్ళీ అగైన్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయండి. దిస్ ఈస్ ఫర్ ద లెవెల్ ఫర్ ద టుమారో లెవెల్స్. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. TP2 కాంప్రమైజ్ అయితేనే మళ్ళీ బయర్ రేంజ్ వరకు వెళ్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గో అప్ సైడ్. బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ సైకాలజీ ప్రకారంగానే ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ యొక్క అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటే జస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఈరోజు చూశారు కదా లైవ్, ఎలా ఉంది, నచ్చింది అనుకుంటే ఉపయోగపడుతుందంటే ఒక కామెంట్ కూడా చేయండి. దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్యాటర్న్గా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీని కూడా ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే 1 hour టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ద ట్రెండ్ అనాలిసిస్ యూస్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రెండ్ని ఎలా ఉంది ఏంటి అనేది ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈ ట్రెండ్ ప్రకారంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా స్ట్రాంగ్ సపోర్టర్గానే ఉందండి. కంపేర్ టు నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, యూ కెన్ సీ ఇట్. సో యాజ్ ఎ డబుల్ టాప్ లాగా క్రియేట్ చేసింది. కానీ డబుల్ టాప్ అంటే ఏంటి, పైన టాప్ క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ చూసుకుంటే 3-3 యాజ్ ఇది ఒక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. అందుకని చూడండి, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది, చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇఫ్ యూ సీ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే దిస్ ఇస్ ద పోల్ అండ్ ఫ్లాగ్ లాగా ప్యాటర్న్ ఫామ్ అయింది. ఫామ్ అయిపోయి మళ్ళీ ఒక చిన్న సపోర్ట్ ఇచ్చి పైకి వచ్చేసింది.
చూద్దాం అసలు ఎంతవరకు రియల్‌గా మార్కెట్ అనేది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో పైకెళ్తుందా, కిందికెళ్తుందా అనేది జస్ట్ ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్ అండి. జస్ట్ కమ్ టు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తాం. రేపటి యొక్క అనాలిసిస్ చూద్దాం కాబట్టి దానికి ఏం చేస్తాం 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసి ఓకే. ఇక్కడ చూస్తే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో హై విక్స్ ఫార్మ్ అయినాయి చూడండి. 1, 2, 3 4 ఆల్మోస్ట్ హై విక్స్ ఫార్మ్ అవుతుంటే ఓకే. క్యాండిల్ యొక్క విక్స్ అనేవి ఎక్కువగా ఉన్నదంటే దాని తర్వాత ఏమవుతదంటే మార్కెట్ డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనపడతాయి. ఎయిదర్ ఇట్ ఈస్ 15 మినిట్స్, ఎయిదర్ ఇట్ ఈస్ 30 మినిట్స్‌లో గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ అలాగే ఉంటది. విక్ అనేది ఎక్కువ ఉంది అంటే దాని అర్థం నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోబోతుంది అని అర్థం. సీ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మై ప్రిడిక్షన్. దెన్ కమ్ టు క్లిక్ ఆన్ ఫర్ ద టుమారో. టుమారో మనం క్లిక్ చేస్తే ఈరోజు చూసారా? సో ఈ రోజుతో లెవెల్స్ కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ TP1 హైయర్ హై ఫార్మ్ చేసింది. TP2 ఓకే. హైయర్ హై ఫార్మ్ చేసింది. అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ధడాధన్ పడతదా? ఆర్ పెరుగుతదా అనేది కూడా డిఫైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో కమ్ టు దట్ టుమారో లెవెల్స్‌ని ఒక్కటే ఉంచేసి ఓన్లీ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తూ విత్ వాల్యూమ్ సపోర్ట్‌తో కూడా చేస్తే ఇక్కడ చూడండి. ఏం కనపడుతుందంటే మనకు ఇక్కడ డెడ్ క్రాస్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే. సో లైక్ ఇట్స్ గోల్డెన్ క్రాస్ ఆర్ డెడ్ క్రాస్ రెండు అనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫార్మ్ అయినట్టు అయ్యి బట్ మార్కెట్ అయితే కిందికే వచ్చేస్తుంది. సో ట్రెండ్ లైన్ ఇట్ షోయింగ్ యాస్ ఎ డౌన్ సైడ్ అండ్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఇది కూడా రెడ్ కలర్ ఫామ్ అయిపోయింది రేపటికి. ఓకే. అదే ఇలా డెడ్ క్రాస్ ఫామ్ అయిపోయింది అంటే మళ్ళీ అగైన్ సో మార్కెట్ అయితే ఓపెనింగ్ పాయింట్ యాజ్ పర్ ప్రెజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే ఇప్పుడున్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే డౌన్ కనబడుతుంది కాబట్టి ఇది కూడా డౌన్ ఫామ్ అయింది అంటే గుర్తుపెట్టుకోండి. డౌన్ ఫామ్ అయింది అంటే ఓకే. మార్కెట్‌లో ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎలా అంటే ఓపెనింగ్ పాయింట్ ఈస్ ఫెయిల్యూర్ దెన్ ఇట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ టచ్ విత్ దిస్ బయర్‌ని బ్రేక్ చేసుకొని TP1ని బ్రేక్ చేసుకొని రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ TP2 టెస్ట్ చేసి ఈవెన్ ఇక్కడైనా సపోర్ట్ క్రియేట్ చేయాలి మార్కెట్ అయితే. లేదు అనుకుంటే దెన్ అగైన్ TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ఫర్ ద లెవెల్స్ ఫర్ ద టుమారో. చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి. అండ్ రేపు ఫ్రైడే కాబట్టి వాల్యూమ్స్ కూడా ఎక్కువ ఉండవు. సో మోస్ట్లీ దే ఓవర్‌టేక్ ఇట్. FIDA వాళ్ళు ఓవర్‌టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఓకే. అదే ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ సస్టైన్ అయితే సస్టైన్ అంటే జస్ట్ ఇట్లా చిన్న ట్రాప్ ఇచ్చి జస్ట్ మళ్ళీ పైకొచ్చి ఒక సస్టైన్ క్రియేట్ చేస్తే మాత్రం నా ఎస్టిమేషన్ ప్రకారంగా నెక్స్ట్ సెల్లర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు సెల్లర్. ఓకే. దిస్ ఈస్ ద సెల్లర్ లెవెల్ బికాస్ ఇట్ ఈస్ పికింగ్ అప్ దట్ హియర్ సెల్లింగ్ లెవెల్. ఓకే. ఈ సెల్లర్ లెవెల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది యాంటిసిపేషన్ టు టెస్ట్ స్ట్రగుల్ అవుతూ ఇట్ విల్ కమ్ టు TP1 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2. దెన్ ఇది కానీ రీచ్ అయిపోయిందంటే ఇంకా మార్కెట్‌లో టైం ఉందంటే మళ్ళీ అగైన్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఇక్కడికా ఆర్ ఇక్కడికా అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఓకే. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. దాని తగ్గట్టుగా ప్రాఫిట్ తీసుకోండి గైస్. హోప్ అండర్‌స్టాండ్ అయింది అనుకుంటున్నాను. సో రియల్‌గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి గైస్. బాయ్.